హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజు నేను మా అత్తయ్య వాళ్ళ గృహప్రవేశానికి అయితే వచ్చేసాను. ఇదైతే నైట్ అయితే అనమాట తీసాను వీడియో కొంచెం. అయితే ఇదైతే మెయిన్ గేట్ తెరవగానే ఇలా ఉంది మనకి లైటింగ్ కానీ ఇదంతా. ఇది మెయిన్ గేట్ దగ్గర చూడండి, ఈ విధంగా అయితే అయ్యింది. ఇది మన ఫస్ట్ ఫ్లోర్లో డోర్ తీయగానే మనం లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఇలా స్టెప్స్ వస్తూ ఉంటాయి. స్టెప్స్ కింద మనకి టీవీ యూనిట్ అయితే వచ్చేసింది. చూడండి, హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొంచెం మెట్ల దగ్గర కొంచెం పని ఉందనమాట. మిగతాదంతా చేశారు. సీలింగ్ అయినా, ఫ్యాన్లు అయినా, లైటింగ్ అయినా అంతా చేసేసారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో బెడ్రూము. చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది. ఇదైతే సెకండ్ ఫ్లోర్లో బెడ్రూము. అన్ని ఫ్లోర్లో అంటే ఒక్కో బెడ్రూమ్కి ఒక్కో విధంగా చేశారు. సీలింగ్ అయినా సరే, కలరింగ్ అయినా సరే అంతా అంటే ఎవరు ఉండేవాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా అయితే చేయించుకున్నారు. మా ఇద్దరు మరుదులు ఉన్నారు, ఇంకా మా మామయ్య వాళ్ళు. ఇదైతే థర్డ్ ఫ్లోర్లో అయితే 2 బెడ్రూమ్లు ఉన్నాయి. ఇది బెడ్రూము. చూడండి, అన్ని ఏసీలతో సహా అన్నీ పెట్టేశారు. ఇది 4th ఫ్లోర్లో. ఇక్కడ మా అత్తయ్య మామయ్య ఉంటారు. ఇదంతా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా పెట్టేశారు. సైడ్స్ అయితే గ్లాసులు పెట్టారు. అలాగే దోమలు రాకుండా మెష్ కూడా కొట్టేశారు. ఇదైతే 4th ఫ్లోర్లో మా అత్తయ్య మామయ్య ఉండే బెడ్రూమ్ ఇది. ఇంక ఇక్కడ వచ్చి పాలు పొంగిస్తున్నారు. మా మేనమామ వాళ్ళ అక్క అయితే పాలు పొంగిచ్చేసేసారు. ఇది మార్నింగ్ వ్యూ. చూడండి, ఈ విధంగా ఉంది. హౌస్ అయితే చాలా బాగుంది. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మీకు పూర్తి వీడియో అయితే చేసి పెడతాను. ఇప్పుడైతే చేయడానికి అంతగా కుదరలేదు నాకు. ఇక్కడైతే రాత్రి ఇక్కడే నిద్రపోయాము మేమైతే. పాలు పొక్కించిన తర్వాత ఇంకా చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడే అందరం నిద్రపోయాము. అందుకే ఇక్కడ చిందరవందరగా ఉన్నాయి అంతా. చూడండి, ఇదైతే మన కిచెన్ అనమాట. కిచెన్ చూడండి, అంతా కొత్త మోడల్ కట్టించారు. మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం అనమాట ఇది డూప్లెక్స్ హౌస్. ఇలా డూప్లెక్స్ హౌస్ కానివ్వండి, ఇలా షింక్ కానివ్వండి, ఇలా కబోర్డ్స్ పెట్టే విధంలో ఇలా ర్యాక్స్ అవన్నీ, ఇదంతా కొంచెం కొత్తగా మా అత్తయ్య వాళ్ళే ఫస్ట్ టైం ఇలా ఇల్లు కట్టుకోవడం. మా ఫ్యామిలీలో చాలా బాగుంది హౌస్ అయితే. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. పక్కనైతే ఒక ర్యాక్ ఇచ్చారు. ఇందులో మనకు అవసరమైనవి తొందరగా తీసుకునే పెట్టేశారు. ఇదైతే ఇంకొక ర్యాక్ అనమాట. పక్కన 2 పెట్టేశారు. ఇలా గ్లాసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఏం పెట్టుకున్నా చక్కగా కనిపిస్తాయి. మన పప్పులు ఉప్పులు ఏం పెట్టుకున్నా. ఇంకా అవసరం లేనివి ఇలా కింద పెట్టేసుకోవచ్చు. వీళ్ళు మామూలుగా కబోర్డ్స్ లాగా పెట్టేశారు. ఇది పైనుంచి వ్యూ. భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. పైనుంచి అయితే ఇలా ఉంది. బంధువులంతా వచ్చారు. చాలా సందడిగా గోలగోలగా ఉండింది. నాకైతే వీడియో తీయడానికి కూడా టైం సరిపోలేదు. ఇదైతే లిఫ్ట్ అనమాట. మనకి ప్రతి బెడ్రూమ్లో అయితే వాష్రూమ్ అనేది ఉంది. అలాగే హాల్లో కూడా ఒకటి పెట్టేశారనమాట. ఎవరైనా వచ్చినప్పుడు తొందరగా బెడ్రూమ్లో కాకుండా ఇలా హాల్లో కూడా ఒక వాష్రూమ్ అనేది పెట్టేశారు. ఇదైతే బెడ్రూమ్లో కబోర్డ్స్ అన్నీ ఇలా ఉన్నాయి. మనకి లిఫ్ట్ పక్కనే మెట్లు అనేవి వచ్చినాయి. చూడండి, ఈ విధంగా వచ్చినాయి. ఇంక ఈ ఒక్క పనే ఉందన్నమాట. మన సైడ్స్ అయితే కట్టలేదు స్టెప్స్కి. అదొకటి కట్టేస్తే అయిపోయింది. ఇది హాలు. ఇక్కడ హాల్లో కూడా వాష్రూమ్ ఇచ్చారు. చూడండి, ఈ విధంగా ఉంది వాష్రూమ్ కూడా. థర్డ్ ఫ్లోర్ ఇది. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ థర్డ్ ఫ్లోర్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.